హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వెంకటేష్ గారు అయితే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో మన ముందుకు అయితే వస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత విక్టర్ వెంకటేష్ గారు అయితే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదంటూ తెలుసుకునే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. విమల్ కృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన డీజే టిల్లు మూవీ ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే విక్టరీ వెంకటేష్ గారి నెక్స్ట్ మూవీ విమల్ కృష్ణ గారితో చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. అయితే ఈ మూవీ ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. విమల్ కృష్ణ గారు అయితే డీజే టిల్లు మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నారు. డీజే టిల్లు స్క్వేర్ మూవీని అయితే విమల్ కృష్ణ గారు డైరెక్ట్ చేయలేదు. డీజే టిల్లు తర్వాత విమల్ కృష్ణ గారు విక్టరీ వెంకటేష్ గారితో సినిమా ఓకే ఫైనల్ అయినట్టు సమాచారం ఉంది. 2025 ఎండింగ్ కల్లా లేక 2026 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే విక్టర్ వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. ఇక అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన F2, F3 మూవీస్ ఏ విధంగా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసావు మనందరికీ తెలిసిందే. సూపర్ సక్సెస్ అయితే అందుకున్నాయి. ఇప్పుడు మరొకసారి ఈ కాంబో సక్సెస్ఫుల్ గా రిపీట్ అయ్యే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో ఈ సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు విక్టర్ వెంకటేష్ గారు. ఈ మధ్య విక్టర్ వెంకటేష్ గారు అయితే చాలా స్పీడ్ అయితే తగ్గించారు. ఒక మంచి కథనాన్ని స్టోరీని అయితే ఒక మంచి డైరెక్టర్ ని ఎంచుకొని మరి సినిమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే విక్టర్ వెంకటేష్ గారి మూవీ సంక్రాంతికి వస్తున్న మంచి సక్సెస్ అయితే సాధించాలని చెప్పి మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.